స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్, తెలంగాణ ఇంటర్ పరీక్షలు 2026కు సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ రిజల్ట్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. బట్ ఇందులో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది స్టూడెంట్స్ సంబంధించి. ఎందుకనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఫస్ట్ రిజల్ట్ డేట్ చూద్దాం, దాని తర్వాత బ్యాడ్ న్యూస్ ఎందుకు అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఏప్రిల్ 10th లోపే ఇంటర్ పరీక్ష ఫలితాలు వీలైతే ఏప్రిల్ 6th విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తుంది. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, క్విక్గా రిజల్ట్ ఇవ్వడానికే చూస్తున్నారు. మెయిన్ రీజన్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ముందే కండక్ట్ చేసి ముందే రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో. ఇది ఇక్కడ వరకు అయితే కరెక్టే, కానీ ఈసారి స్పాట్ కేంద్రాల సమయం 2 గంటలు పెంచారు. లాస్ట్ ఇయర్ 10 AM నుంచి 5 PM వరకు ఒక టీచరు 30 పేపర్స్ కరెక్షన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఉదయం 9 నుంచి 6 గంటలు 2 hours ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి 45 పేపర్లు దిద్దామని టీచర్స్కి ఇస్తున్నారు. దీనిపై టీచర్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి కామన్గా పేపర్ కరెక్షన్ ఇన్ టైంలో చేయడానికి ఈ ఇచ్చిన టైంలో చేస్తేనే స్టూడెంట్ రిజల్ట్స్ సరిగ్గా రాలేదు. పాస్ కావాల్సిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మార్క్స్ ఎక్కువ రావాల్సిన వాళ్ళు తక్కువ వచ్చారు. రివాల్యుయేషన్ తర్వాత మార్క్స్ ఇంక్రీజ్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మరి 30 పేపర్లు దిద్దాల్సిన ఒక టీచరు 45 పేపర్లు దిద్దిన తర్వాత కరెక్ట్ రిజల్ట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇదే స్టూడెంట్స్కి అయితే బ్యాడ్ న్యూస్. ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనకు రిజల్ట్లో క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ ఈ తక్కువ టైం ఇచ్చి 30 పేపర్స్ దిద్దామంటేనే చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు స్టూడెంట్స్. ఇప్పుడు 2 hours పెంచేసి 30 పేపర్స్ దిద్దే బదులు 45 పేపర్స్ దిద్దామంటే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.